కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనము ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు చూపిన మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యమై లేవియా కాండము 1వ అధ్యాయము ప్రియులారా 5వ వచనం నుండి 9 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయబోచున్నాము. 9వ వచనం, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదం మాకు తోడు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాను. సహాయం చేయండి ప్రభువా. వాక్యం చేత మాతో మాట్లాడి మీ ఉద్దేశములు మా ఎడల వెల్లడిపరచమని ప్రార్థిస్తున్నాను. ఆత్మబలముతో నింపి నడిపించండి. మహిమ పొంది కార్యములు సఫలం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో భక్తుడు మోషే దేవుని నామం పేరట బలి అర్పణను గురించి మాట్లాడుతూ వస్తున్నాడని, అది నిర్దోషమైనదిగా ఉండాలని, దాని మీద బలి అర్పణ చేయించుకుంటకొచ్చిన మనుషుని చేతులు దాని తల మీద ఉంచాలని మనం వింటూ వచ్చాం. దానిని యాజకుని చేతికి అప్పగించిన తరువాత దహనబలి రూపమైన పశు చర్మాన్ని ఒలిచి దాని ఏ భాగమునకు ఆ భాగమును విడదీసి బలిపీఠం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలను పేర్చాలని, అప్పుడు యాజకులైన అహరోను కుమారుల అవయవాలను దేనికి దానికి విడదీసి మరి అంతరములను నీళ్లతో కడిగి బలిపీఠమున అగ్ని మీద వాటిని చక్కగా పేర్చి చెట్టు చివరికి దానిని అగ్నిలో దహించాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అని 9వ వచనంతో ముగించబడింది. ప్రియులారా, ఇది దేవునికి ఇంపైన సువాసన. ఇంపైన సువాసన అనగానే మనం ఏమర్థం చేసుకోవాలి? చాలా ఇంపుగా ఉన్నది, రమ్యముగా ఉన్నది,
కనువిప్పుగా ఉన్నది, శ్రేష్టమైనదిగా ఉన్నది, ఇష్టమైనదిగా ఉన్నది. అంటే దహన బలి అనునది దేవునికి అత్యంత ప్రీతికరంగా ఉన్నదన్నమాట. ఆత్మీయులారా, సంగమా, దేవుని ప్రియులారా, ఈ బలి అర్పణ ప్రభువు నాకు ఇష్టమైనది. మీరు యెషయా ప్రవచన గ్రంథాన్ని చదివినప్పుడు ఎండిన భూమిలో లేత మొక్క వలె అతడు విరవబడెను, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అనే మాటలు మనం చదివి ఉన్నాం కదా. అతడు ఎవరు? ఆయనే మన ప్రభువైన యేసు. యెషయా ప్రవక్త 700 సంవత్సర కాలానికి ముందుగానే ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. ప్రభువైనటువంటి యేసు కలువరి అనబడిన బలిపీఠం మీద నలగగొట్టబడడం దేవదేవునికట ఇష్టమై ఉన్నదట. ఎందుకు ఆయనకి ఇష్టమైంది? తన పోలికలో తన స్వారూప్యమందు చేయబడిన మొదటి ఆదాము ద్వారా వచ్చిన ఆ సంతతి, మొదటి ఆదాము ద్వారా వచ్చిన ఆ సంతతి అంతయు కూడా ప్రియులారా, దేవుని సన్నిధి సహవాసమును విడచి వేరై దేవునికి దూరస్తులనై అయిపోయారు. మరలా ఆ సంతతిని తిరిగి తీసుకుని వచ్చుటకు గాబ్రియేలు వరం వల్ల కాలేదు. మికాయేలు, రఫాయేలు, ఉరియేలు, సెరాఫులు, కెరూబులు వీరి వల్ల కాలేదు. ప్రియులారా, సృష్టి యందు 5 దినములు చేయబడిన ప్రకృతి వల్ల కాలేదు. 6వ దినాన చేయబడిన మనుషుడు 5 దినాల సృష్టి కంటే గొప్పవాడేమీ కాదు. కానీ గొప్పదైన సృష్టి ప్రభు మాటకు లోబడినది. కానీ అత్యంత బలహీనుడనబడిన ఈ మనుషుడు దేవుని మాటకు భిన్నంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవుని దృష్టికి భిన్నంగా నడుస్తున్నాడు. దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించట్లేదు. తత్ఫలితమే దేవుడు తన ప్రియ కుమారుడు కడపటి ఆదాముగా వచ్చిన యేసును శరీరధారిగా, నరావతారిగా ఈ లోకానికి పంపించి ఆయనను నలగగొట్టుటకు, నన్ను రక్షించుటకు, ఈ మాటలు వినిచిన నిన్ను రక్షించుటకు, మనము చేసిన అపరాధ దోష శిక్ష తన మీద వేసుకుని, మన మీద వేసుకుని అపరాధ దోష శిక్ష తన మీద వేసుకుని మనలను సంపూర్ణులుగా చేయుటకు గాను, పరిశుద్ధులుగా మలుచుటకు గాను, తొలగి తప్పియున్న మనలను మరలా సరి అయిన క్రమమునకు నడిపించుటకు గాను, ఆయనను నలగగొట్టుటకు ప్రభువునకు ఇష్టమాయను. దేవునికి స్తోత్రం. నేను వాడిన పదజాలాలలో నన్ను, మీరు, మనము తప్పిపోయామని చెప్పాను కదా. అయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎప్పుడో కదా ఆయన కలువరి సిలువకు అప్పగించబడినది. మనం పుట్టిందేమో ఇప్పుడు కదా, 20వ శతాబ్దం కదా. అసలు మనకి అక్కడికి ఏంటి అని మీకు ఆలోచన రావచ్చు. పిల్లలు, ఇక్కడ పాఠం ఏంటంటే, మనము 19, 20వ శతాబ్దంలో మనం పుట్టిన ప్రియులారా, మన మూలపితరుడైన ఆదాము సంతతే కదా మనము. ఆ ఒక్కనిలో నుండే కదా మనం వచ్చింది. మన ముందున్న పితరులందరూ కూడా ఆదాము సంతానమే కదా.
మన తర్వాత రాబోతున్న వారు కూడా ఆదాము సంతతే కదా. 20వ శతాబ్దము 21వ శతాబ్దమే కాదు పిల్లరా, రానున్న ఎన్ని శతాబ్దాలైనా అవందరూ ఆదాము సంతతే కదా. ఆ ఒక్కనిలో నుండి వచ్చిన వారమే కదా. కనుకనే నేను, నీవు, మనము అనే పదాలను ఉపయోగించాను. అతనిని నలగగొట్టుటకు యెహోవాకిష్టమాయెను. ఒక దహన బలి ఆయనకి ఇంపైనదిగా ఎలాగున మారిందో అలాగుననే ప్రియులారా యేసు ప్రభువారు కలువరి శిలువకు అప్పగించబడడం ఆయనకు ఇష్టమైన కార్యము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఆయనకి ఇష్టమైనదంటే మొదటి ఆదాము ద్వారా వచ్చిన సంతతి అందరూ కూడా తప్పిపోయిన వారునై ఉండగా వారందరినీ మరలా తండ్రి సన్నిధికి చేర్చుటకు ఒక దహన బలి, అపరాధిగా ఎంచబడిన మనుషుడు మరలా అతడు నూతన పరచబడుటకు గాను, తన అపరాధములు కొట్టివేయబడుటకు గాను ఒక దహన బలి ఎలాగున అవసరమైనదో అలాగుననే ప్రియులరా ఈ యొక్క కలువరి బలిపీఠపు కలువరి శిలువ యాగము మనుషులందరినీ రక్షించుట కొరకు ఆయన ఒక్కసారే మృతి పొందెను. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా నా కొరకు ప్రభు కలువరి యందు యాగమై ఉన్నారు. ఆ యాగము తండ్రికి ఇష్టమైన యాగము. అంటే నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య తండ్రిని సంతోషపెట్టుటకై, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తను తాను అప్పగించుకున్నారు. మరి తండ్రిని ఆయన సంతోషపెట్టినట్లుగా ఈ కడవరి కాలమందు మనము అదే ఆత్మానుభావమును కలిగిన వారమై యుందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందు హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.